త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్ సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక సిద్దిపేట. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. షెడ్యూల్ కూడా ఎన్నికల సంఘం అయితే విడుదల చేయడం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలంటే అర్హతలేంటి, అనర్హతలేంటి ఇప్పుడు మనం అవి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అర్హతల్లో ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఒక అభ్యర్థి పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ గ్రామ పంచాయతీ స్థానికుడై ఉంటేనే ఆ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 2 చూసుకుంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఓటు ఉంటేనే వార్డులో కానీ గ్రామ పంచాయతీ పరిధిలో ఓటు ఉంటేనే కూడా సర్పంచ్కు నామినేషన్ దాఖలు చేయడానికి కానీ పోటీ చేసేందుకు కానీ అవకాశం ఉంటుంది. ఇక పాయింట్ నెంబర్ 3కి వస్తే పాయింట్ నెంబర్ 3లో 21 సంవత్సరాలు నామినేషన్ దాఖలు చేసే సమయానికి 21 సంవత్సరాలు దాటితేనే నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. 21 సంవత్సరాలు లోపు ఉంటే మాత్రం నామినేషన్ దాఖలు చేసేందుకు మాత్రం అనర్హులుగా కూడా ప్రకటించబడతారు. ఇక పాయింట్ నెంబర్ 4కి వస్తే జనరల్ కేటగిరీకి సంబంధించి జనరల్ కేటగిరీలో మహిళ ఎస్సీ ఎస్టీ బీసీలు మహిళలు కూడా పోటీ చేయవచ్చు. ఇక పాయింట్ నెంబర్ 5లో మహిళా రిజర్వేషన్కు సంబంధించి మహిళలు సంబంధించిన రిజర్వేషన్లో మహిళలే కూడా పోటీ చేయవచ్చు. జనరల్ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇవి అర్హతల్లో ఉన్నటువంటి 5 పాయింట్స్. ఇక అనర్హతలకు వస్తే మాత్రం అనర్హతల్లో ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే మాత్రము గ్రామాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారు ఇక్కడ పోటీ చేసేందుకు మాత్రము అర్హతను మాత్రము కలిగి ఉన్న అనర్హుడిగా కూడా ప్రకటించబడతారు. ఇక పాయింట్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే అనర్హతల్లో చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన ఉద్యోగులు పోటీ చేసేందుకు అనర్హులుగా కూడా ప్రకటించబడతారు. ఇక పాయింట్ నెంబర్ 3 అనర్హతల్లో నేరానికి పాల్పడి ఎవరైతే శిక్ష అనుభవించి ఉంటారో వారు నేర ప్రవృత్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు పోటీ చేసేందుకు కూడా అవకాశం ఉండదు. ఇక పాయింట్ నెంబర్ 4 చూసుకుంటే శిక్షను నేర శిక్షను అనుభవించిన తర్వాత 5 సంవత్సరాలు గడిచిన తర్వాతనే జైలుకి వెళ్ళి ఎవరైనా నేర శిక్షను అనుభవించి జైలుకి వెళ్ళి ఎవరైతే వస్తారో వారు 5 సంవత్సరాలు గడిచిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక 5 సంవత్సరాలు దాటకపోతే మాత్రము అనర్హులుగా కూడా ప్రకటించబడతారు. ఇక పాయింట్ నెంబర్ 5 చూసుకుంటే మతి స్థిమితం లేని వ్యక్తులు మూగవారు ఎవరైతే ఉంటారో వారు పోటీ చేసేందుకు మాత్రము అనర్హులుగా కూడా ప్రకటించబడతారు. ఇక గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా పాయింట్ నెంబర్ 6లో గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా ఎవరైతే బకాయి పడి ఉంటారో వారు బకాయి పడి నోటీసులను తీసుకుంటారో ఆ వ్యక్తులు మాత్రం పోటీ చేసేందుకు మాత్రము అవకాశము లేదు. ఇక పాయింట్ నెంబర్ 8 ఓకే ఇద్దరికంటే ఎక్కువ ముగ్గురు పిల్లలను ఎవరైతే కలిగి ఉంటారో వారు పోటీ చేసేందుకు మాత్రం అనర్హులుగా కూడా ప్రకటించబడతారు. ఇక లాస్ట్ పాయింట్కి వస్తే మాత్రం 9th పాయింట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో స్థానిక సంస్థల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఏదైనా అవినీతికి కానీ అవిశ్వాసఘాతకానికి కానీ పాల్పడి ఉంటే మాత్రం ఇందులో పోటీ చేసేందుకు అనర్హులుగా కూడా ప్రకటించబడతారు. అంటే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి తప్ప అంటే అక్కడ అవినీతికి పాల్పడి మేము ఇక్కడ పోటీ చేస్తామంటే కూడా అనర్హులు కూడా ప్రకటించబడతారంటూ కూడా ఈ యొక్క రూల్ బుక్లోనైతే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క అర్హతలు అనర్హతలను అయితే ఇలా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల రూల్ బుక్లోనైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.